హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 50. మనం 15th ఎపిసోడ్లోకి వచ్చేసామండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐసీయూ అద్దం నుండి స్పృహ లేకుండా పడి ఉన్న ఆద్యని, తన కాలర్ పట్టుకున్న శాంతిని తడి కళ్ళతో చూసి నిశ్చేష్టుడై జీవోత్సవంలా నిలబడి ఉండిపోయాడు చంద్రశేఖర్. గంట తర్వాత డాక్టర్ లోపలికి వెళ్తూ ఉండగా, ప్లీజ్ డాక్టర్, మా అమ్మాయిని ఎలాగైనా సరే మీరే కాపాడాలి అంటూ కన్నీళ్లతో చేతులెత్తి మొక్కాడు. డోంట్ వరీ, వి విల్ ట్రై అవర్ ఎవర్ బెస్ట్ అంటూ లోపలికి వెళ్ళిపోయారు డాక్టరు. మళ్ళీ ఆద్యాన్ని పరీక్షించి బయటికి వచ్చింది. రాగానే ఎదురుపడ్డాడు చంద్రశేఖర్. సెలైన్స్ ఎక్కించాం. మీ అమ్మాయి ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఇంకొన్ని గంటల్లో స్పృహలోకి వస్తుంది అంది ఆవిడ. దాంతో శాంతి కుర్చీలో కూలబడి ఆమె ఇప్పటిదాకా వేడుకున్న దేవుళ్ళందరికీ మరొక్కసారి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేతులు జోడించింది. ఆ మాటతో చంద్రశేఖర్ గుండెల మీద చెయ్యేసుకుని శాంతి పక్కకొచ్చి కూర్చున్నాడు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, శాంతి, నేను తప్పు చేశాను, కానీ కావాలని కాదు. నాది మూర్ఖత్వమే. ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధమే. అమ్ముల జీవితం ఇలా అవటానికి కారణం నేనే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఏడవడం చూసేసరికి వెంటనే కరిగిపోయింది శాంతి. ఏడవద్దని ఓదార్చింది, కానీ ఆయన వినలేదు. ఇంతకాలం సొంత కూతురి మనసుని అర్థం చేసుకోలేనందుకు అతను ఏమాత్రం ఏడవలసిందే. సాయంత్రానికల్లా కాస్త స్పృహలోకి వచ్చింది ఆద్య. కళ్ళు తెరవగానే పృథ్వీ తనని కొట్టినంత వరకు, ఆ తర్వాత కాస్త మెలకువ, కాస్త మైకంలో అతను చేసిందంతా లీలగా గుర్తుకు రాగా ఆమె గుండె వేగం పెరిగిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. భయం, బాధ తనని అంతలా హింసించినా ఆమె ఏమీ చేయలేకపోయిందనే కోపం. చాలా బాధపడింది ఆద్య. ఆవేశంతో సెలైన్ని పీకేసింది. మనం చూస్తూ ఉండగానే మన ప్రాణాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత నుండి పుట్టిన వైరాగ్యం అది, ద్వేషం అది. ఆమె మనసు ఒప్పుకోలేదు. దేహం జీవించేందుకు సహకరించలేదు. లేచే పరిస్థితి లేకపోయినా ఆమె ఆవేశం ఆమెకు బలాన్నిచ్చింది. చుట్టూ ఉన్న సామాన్ అంతా విసిరేయగా డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది. దాంతో కాస్త కామైపోయి పడుకుండిపోయింది. అదంతా బయట నుండి చూస్తున్న శాంతి, చంద్రశేఖర్ అమాంతం లోపలికొచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే ఆద్య పరిస్థితి గురించి వివరించారు. బయటికి వెళ్ళిపోయింది డాక్టర్. ఆమెకి లేచే సత్తువ లేదు. కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి. లోపలికి రాగానే శాంతిని కాకుండా చంద్రశేఖర్ వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో శిక్షలు దాగున్నాయి. నా జీవితాన్ని నాకు తెలియకుండానే నాశనం చేశావుగా నాన్న. ఆమె మోగగా అడిగిన ప్రశ్న అతని హృదయానికి వినిపించినట్లు అతని మనసు నీటిగారిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమేనా నాన్న, లేక నా ప్రాణాలు ఇంకా పోలేనందుకు బాధపడుతున్నావా? గొంతు పెగల్చుకుని మనసు నుండి మాటలు కూడా తీసుకుని అడిగింది. ఆ మాటతో ఆమె చూపుతో గుండెల మీద చెయ్యేసుకుని వెనక్కి జరిగాడు చంద్రశేఖర్. ఆద్య కళ్ళు నీళ్లు నిండి ఉన్న రెప్ప వేయడానికి కుదరదన్నట్లు ఎక్కుపెట్టిన బాణంలా అతన్ని చూసే చూపు చూస్తూ ఉంటే, ఏదో ఒకరోజు నా చూపు ఓ తండ్రిలా మిమ్మల్ని దహించి పారేస్తుంది అన్న ఆమె మాటలు గుర్తొచ్చాయి. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేశాడు చంద్రశేఖర్. ఇంకా రాగానే ఆయనకి తెలిసిన లాయర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కలవాలన్నాడు. ఇంకా శాంతిని హాస్పిటల్లో ఉంచి అతను బయలుదేరాడు. బయట ఒక చోట లాయర్ని కలిసి విషయం మొత్తం వివరించాడు. విడాకులు తీసుకోవడంతో పాటు వాళ్లకు శిక్ష పడేలా చేయాలి అన్నాడు. పృథ్వీకి తలకి తగిలిన దెబ్బని వాళ్ళు వెళ్ళిపోయాక గమనించారు రాధిక వాళ్ళు. ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే రాధిక కోపం కట్టలు తెంచుకుంటుంది. తన కొడుకుని అలా కొట్టినందుకు చంద్రశేఖర్కి శిక్ష వేయించాలి అనుకున్నారు. అనుకోవడం ఆలస్యం. పోలీస్ స్టేషన్కి వెళ్లి చంద్రశేఖర్ మంచివాడు కాదని, అతనికి కూతురు అంటే ఇష్టం లేదని, అందుకే త్వరగా వదిలించుకోవటానికి చిన్న వయసులోనే పెళ్లి చేశాడని, వాళ్ళు ఎంత బాగా ఆమెని చూసుకున్నా ఏదో ఒక సాగుతో ఆద్య ఇల్లు వదిలిపెట్టి వెళ్లేదని, ఆమెను వదిలించుకున్నందుకు తన కొడుకుని కొట్టాడని నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆడేసి వీలైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గంటలో పోలీసులు వచ్చి చంద్రశేఖర్ని తీసుకెళ్లారు. ఆయన తన లాయర్తో పాటే వెళ్ళాడు. దాంతో అక్కడ సుదీర్ఘ చర్చలు జరిగాయి. చంద్రశేఖర్ కూడా వాళ్ళ మీద గృహహింస చట్టం కేసు పెట్టాడు. ఇద్దరు కేసులు ఉండడంతో మాట్లాడి తేల్చుకోవడం మంచిదని అక్కడ ఎస్ఐ అన్నాడు.
కానీ చంద్రశేఖర్ ససేమిరా కుదరదు అన్నాడు. వాళ్ళకి శిక్ష పడాలి అన్నాడు. తన కూతురికి విడాకులు కావాలి అన్నాడు. వెంటనే ఆయన లాయరు ఆయన్ని కాస్త పక్కకి లాగి, సార్, మీరు అంత తొందరపడకండి. మీ అమ్మాయికి విడాకుల కోసం ప్రత్యేకంగా అడగాల్సిందేమీ లేదు. ఎందుకంటే తను మైనర్గా ఉన్నప్పుడే పెళ్లి చేశారు మీరు. బాల్య వివాహం చెల్లదు. కానీ అందుకు మీకు కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే మీరే దగ్గరుండి మీ అమ్మాయికి బాల్య వివాహం చేయించారని వీడియోలతో సహా సాక్ష్యాలున్నాయి. కాబట్టి మనం కాంప్రమైజ్ అవడం బెటర్ అన్నాడు ఆయన. చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనని గమనించి, సార్, మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళని నేను మంచి సలహా ఇచ్చాను. అదే ఇంకో లాయర్ అయితే డబ్బులు లాగడానికి కోర్టుల చుట్టూ తిప్పేవాడు అని అన్నాడు ఆఖరి మాటగా. నాకు శిక్ష పడినా పర్వాలేదు, కానీ వాళ్ళను మాత్రం వదిలిపెట్టడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా కూతురికి అంత అన్యాయం చేసినందుకు నాకు ఆ మాత్రం శిక్ష పడాలి. అందుకే నేను అర్హుణ్ణి అన్నాడు ఆద్య బాధని తలుచుకుంటూ. ఇక చేసేదేమీ లేక లాయర్ కూడా నిశ్శబ్దంగా ఉండగా ఎస్ఐ 2 కేసులు ఫైల్ చేశాడు. కోర్టులో తేల్చుకుంటామని చెప్తూ అక్కడి నుండి కదిలారు ఇరువురు. ఇక అలానే రోజులు గడుస్తున్న కొద్దీ ఆద్య ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ మనిషి ఇంతకు ముందులా లేదు. ఇంతకు ముందులా నవ్వటం లేదు, మాట్లాడడం లేదు. అసలు ఇంతకు ముందున్న ఆద్య కాదు తను. ఆమె మరో ఆద్య. ఇంతవరకు ఎవరూ చూడని ఆద్య. మనసు నిండా శూన్యం, గుండె నిండా దుఃఖం. కానీ ఈసారి ఆమె కంట్లో కన్నీళ్లు లేవు. తన జీవితం ఒక రాక్షసుడి చేతిలో అంతులేని చేదు అనుభవాన్ని నింపుకుందని అసహనం. తన వాళ్లే తన గొంతు కోసారని కోపం. తన జీవితం ఇలా ఎందుకు అవ్వాలి అనే సమాధానం లేని ప్రశ్నల వెక్కిరింపులు వేధిస్తున్న ద్వేషం అది. తెల్లవారితే కోర్టుకి వెళ్ళాలి. ఆద్యకి చెప్పొస్తానని చెప్తూ ఆమె గదిలోకి వెళ్ళబోయింది శాంతి. నువ్వుండు, నేను చెప్పొస్తాను అంటూ కదిలాడు చంద్రశేఖర్. శాంతి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇంతవరకు ఆద్యతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు ఆమె గదిలోకి వెళ్ళలేదు. ఏదైనా పని ఉంటే ఆమెనే బయటికి రమ్మని పిలిచేవాడు. ఆద్యతో మాట్లాడేందుకు ఆమె గదికి వెళ్ళటం ఇదే మొదటిసారి. ఆయన నెమ్మదిగా లోపలికి నడిచాడు. బెడ్ మీద కూర్చుని 2 కాళ్ళు దగ్గరికి ముడుచుకుని ముఖాన్ని మోకాల మీద కానించి ఎడమ వైపునున్న కిటికీ నుండి బయటికి చూస్తూ కూర్చుని ఉంది ఆద్య. ఆమెను అలా చూడగానే గడిచిపోయిన ఆమె నవ్వులు గుర్తొచ్చాయి చంద్రశేఖర్కి. గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి అమ్మో అన్నాడు చంద్రశేఖర్. కూర్చోండి నానా అని అంది ఆమె ఆయన వైపు చూడకుండానే. ఆమె పక్కగా కూర్చుంటూ రేపు ఉదయం కోర్టుకి వెళ్ళాలరా అన్నాడు గొంతు వణుకుతూ ఉండగా. ఆ మాటతో ఆయన వైపు ముఖం తిప్పింది ఆద్య. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆయన చూడలేకపోయారు. ఇక ఎప్పుడు ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడాలి అన్నా, మాట్లాడాలి అన్నా ఆద్య భయపడేది. కానీ ఈసారి భిన్నంగా జరుగుతుంది. నానా, వాళ్లకు శిక్ష పడాలంటే ముందు మీరు అనుభవించాల్సి వస్తుంది. నాకు తెలిసి నాన్న, చైల్డ్ మ్యారేజ్ చేసినందుకు కోర్టు మిమ్మల్ని వదలదు. మీరు వాళ్ళకు శిక్ష పడాలి అనుకుంటే మీకు శిక్ష పడేంత వరకు కూడా వాళ్ళు వదలరు. వీటిలో ఏది జరిగినా శిక్ష మళ్ళీ నాకే అంది శూన్యంలోకి చూస్తూ. లేదు తల్లి, లేదు. నీ కంట్లోంచి మళ్ళీ ఒక నీటి చుక్కను కూడా రానివ్వను. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు చంద్రశేఖర్. ఆయన మాటలతో గాఢంగా నిట్టూర్చి, నాకింకా కన్నీళ్లు రావు నాన్న. మీరు వెంటనే కేసు వాపస్ తీసుకుని కాంప్రమైజ్ అవ్వండి అంది. ఏం మాట్లాడుతున్నావు అమ్ములు? నిన్నంత బాధ పెట్టిన వాళ్ళని అలా ఎలా వదిలేయగలను అన్నారు ఆయన. నన్ను బాధ పెట్టిన వాళ్ళల్లో మొదటి వ్యక్తిని నేనే నాన్న. నా తర్వాత మీరు, మీ తర్వాత వాళ్ళు అంది. అర్థం కానట్టు చూశారు ఆయన. 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లి చేసుకోమని నువ్వు అన్నప్పుడు నేను ఖచ్చితంగా కుదరదు అని చెప్పుండాల్సింది. కానీ అనలేదు. అతని ఫోటోని నా చేతిలో పెట్టి నేనన్నీ కనుక్కున్నానని మీరంటే నేను నమ్మి ఉండాల్సింది కాదు. పిచ్చి దానిలా నమ్మేశాను. వాడు మొదటి రాత్రి మరో అమ్మాయితో బెడ్ మీద కనిపిస్తే వాణ్ణి ఎక్కడి లాగిపెట్టి కొట్టి ఆ రోజే ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. మీ గురించి ఆలోచించి ఆగిపోయాను. ఆ తర్వాత రోజుకో రకంగా నరకం చూపిస్తూ ఉంటే మీ ప్రాణాలు తీస్తాడని భయపడి నేను ఆగిపోయాను. మీ పొరుగు పోతుందని చెప్పి మీరు ఆగిపోయారు. నా మనసుని, శరీరాన్ని, ఇష్టాలను, అభిప్రాయాలను ఏ మాత్రం లెక్క చేయని మీ గురించి ఆలోచించి మీ పొరుగు అన్నప్పుడు మిమ్మల్ని నిలదీయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోయాను. నా జీవితం గురించి నేనే ఆలోచించలేకపోయాను.
మరొకరు ఆలోచించలేదని అడిగే అర్హత నాకు లేదు అనేసి అతని వంక చూసి, నానా నాదొక సందేహం. ఒక్క నీ కూతురు మాత్రమే ఇలా ఉందా, లేక ప్రపంచంలో అందరి ఆడపిల్ల జీవితాలు ఇలానే ఉన్నాయా అని సూటిగా చూస్తూ అడిగింది ఆద్య. ఎన్నడూ అలాంటి మాటలు ప్రశ్నలు ఆమె నోటి నుండి విని ఉండని చంద్రశేఖర్ ఆమె ఎలా అడిగేసరికి కళ్ళ నీళ్లు నిండిపోగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. తన తండ్రి అలా తనను హత్తుకోవాలని ఆద్య చాలా సార్లు కోరుకుంది. తనకి ఇంటర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడని చూసి చూసి నిరసించిపోయింది. తన స్నేహితులను వాళ్ళ నాన్న వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడల్లా వాళ్ళు హత్తుకోవటం చూసి ఆద్య మనసు తనకు తెలియకుండానే చిరునవ్వు నవ్వేది. తండ్రి ఒడిలో ఉండే మాధుర్యం, ఆయన కౌగిట్లో ఉండే ధైర్యం కూతురికి మాత్రమే తెలుస్తాయి. అలాంటి కౌగిలి కోసం ఆద్య ఎన్నోసార్లు ఎదురు చూసింది. చివరికి అది నెరవేరటానికి ఆమె దగ్గర ఆశయం మిగలలేదు. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజమే, తండ్రి ప్రేమ అలాంటిది. అది అది పొందాలంటే అదృష్టం ఉండాలి. నాకు అది లేదు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.